1959 లో ఊరల్ మౌంటైన్స్ ని హైక్ చేస్తుండగా 9 మంది హైకర్స్ అక్కడ చనిపోవడం జరిగింది. పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్న కొంతమంది స్టూడెంట్స్ మౌంటైన్స్ ని హైక్ చేసేవారు. ఒకనాడు వాళ్ళు ఊరల్ మౌంటైన్స్ ని హైక్ చేస్తుండగా అనుకున్న డైరెక్షన్ లో కాకుండా వేరే డైరెక్షన్ లో వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే దారిలో కోలత్ సైకిల్ అనే ప్రదేశంలో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. కోలత్ సైకిల్ అంటే లోకల్ మాన్సీ లాంగ్వేజ్ లో డెడ్ మౌంటైన్ అని అర్థం. తట్టుకోలేనంత చలి ఇంకా మంచు కురుస్తుంది. అందరూ టెంట్స్ లో ఉన్నారు. ఆ రోజు రాత్రి అక్కడ ఏదో జరిగింది. 2 వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకి వెళ్లిన వారి నుంచి ఎటువంటి సమాచారం అందకపోవడంతో సర్చ్ టీం వాళ్ళని వెతకడం ప్రారంభించారు. 2 వారాల అన్వేషణ తర్వాత రెస్క్యూ టీం వాళ్ళ క్యాంప్ సైట్ ని కనిపెట్టారు. టెంట్స్ గమనిస్తే లోపల వైపు నుంచి చిరిగిపోయి ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వస్తువులు, షూస్ ఇంకా వార్మ్ క్లోత్స్ తో అన్ని టెంట్స్ లోనే ఉన్నాయి. ఖచ్చితంగా దేని గురించి వాళ్ళు పానిక్ అయ్యి బేర్ ఫుట్ తో బయటకు పరిగెత్తారని నివేదించారు. ఇంకా మరుసటి వారం డెడ్ బాడీస్ ని కనుగొన్నారు. చాలా మంది మంచు లోపల కూరుకుపోయారు. అక్కడ దొరికిన ఆధారాలు బట్టి ఏదో అసాధారణమైన శక్తి వలన వారు భయభ్రాంతులకి గురయ్యి మంచు లోపల చనిపోవడం జరిగిందని తెలిపారు.